రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అసలేం జరుగుతోంది? ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి పాలన పైన పట్టు దొరకడం లేదా? లేకుంటే పాలనలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటే లైక్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వాళ్ళేమైనా కోర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి వాళ్ళేమైనా ప్లాన్ చేసి వ్యవహారం నడిపిస్తున్నారా? ఏం జరుగుతుందనే సంగతి ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదో ఒక గ్యాప్ ఉంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండ్ కొంతమంది ఐఏఎస్ అధికారులకు మధ్య గ్యాప్ ఉందా? గ్యాప్ ఉన్నట్టుగా మనకు కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలోని శారదా పీఠం భూములు కావచ్చు, అండ్ ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల భూదాన భూములు కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏవైతే ఇప్పుడు మీడియాలో మనం చూస్తున్నామో గడిచిన కొద్ది రోజులుగా, వీటికి సంబంధించిన వార్తలేవైతే ఉన్నాయో, ఇవి సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీకి దారితీసే అవకాశాలున్నాయి. ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శారదాపీఠ భూములైనా, వెలుగుమట్ల భూములైనా నేను 2 మూడిటినే ఉదాహరిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి ఇష్యూస్. ఇటువంటి ఇష్యూస్‌ని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం దూకుడుగా లేదా ఆ ఇష్యూస్ తెలియగానే వెంటనే రంగంలోకి దూకడం, అక్కడ ప్రసంగాలు చేయడం అండ్ అంటే విజిబుల్‌గా కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనం జనరల్‌గా ఆహ్, అంటే టీవీ ఛానళ్ళ భాష కావచ్చు, మీడియా భాష కావచ్చు, ఇతరత్రా కావచ్చు గానీ అంటే ఈ కమ్యూనికేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో ఆప్టిక్స్ అంటాం మనం. ఆప్టిక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆప్టిక్స్ ఏమిటి? మనకు కళ్ళ ముందు ఏది కనిపిస్తుందో అదే నిజం అనుకుంటాం. అది తప్పా, ఒప్పా మన కళ్ళ ముందు కూడా భ్రమలేమైనా కనబడుతున్నాయా? భ్రమల్లాగా ఉన్నాయా అంటే అది వేరే చర్చ. బట్ ఇక్కడ విజిబుల్‌గా మీకు భూదాన భూముల్లో దాదాపు 10, 15 ఏళ్లుగా, 20 ఏళ్లుగా ఎవరైతే ఇళ్ళు కట్టుకొని ఉన్నారో, ఆ ఇళ్లను బుల్డోజర్‌లు పెట్టి కూల్చివేయడం అనే సంఘటన వెనుక నిర్ణయం తీసుకున్నదెవరు? కూల్చివేయడానికి ముందు జరిగిన అసల ఆ పూర్వరంగం ఏంటి? ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది చాలా పాత నానుడి. ఇంకా దానికంటే ఇప్పుడు మనం కొత్తగా ఆధునికంగా ఏమైనా కనిపెట్టాలి. అదర్‌వైజ్ ఇప్పుడు వెలుగుమట్టలో భూదాన భూములకు సంబంధించిన ఎపిసోడ్ మరీ ఎట్లా అంటే విజిబుల్‌గా మనకు ఆ ఇళ్ళన్నీ కూల్చేసిన ఫోటోలు బీఆర్ఎస్ మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళు కుమ్మరిస్తున్నారు. అంటే విచ్చలవిడిగా వాళ్ళు ఆ ఫోటోలతో, వీడియోలతో స్వైర విహారం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏ రకంగా ఒకవైపేమో ఇందిరమ్మ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మంత్రులు చెప్తున్నారు. రాహుల్ గాంధీ చెప్తున్నారు. సో, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము పేదలందరికీ అని చెప్తున్న వాళ్ళు, మరి 20 ఏళ్ళుగానో, 10 ఏళ్ళుగానో అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు అంటే అక్రమంగా వాటిని ఆక్రమించుకున్నారా? లేకుంటే వాళ్ళను మరెవరైనా ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు స్థలాలిచ్చి ఇంకేమైనా చేశారా? ఇదంతా కూడా జనానికి అవసరం లేదు. అంటే మీడియా ఫాలో అవుతున్న వాళ్ళు గానీ, లేదా సాధారణంగా వార్తల్ని ఫాలో అవుతున్న వాళ్ళు గానీ, సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళకి గానీ, వాళ్ళకేమర్థమవుతుందంటే, పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి పారేశారు. సో, ఈ మెసేజ్ మాత్రం వెళ్తుంది. ఇదే ఆప్టిక్స్ అనేది. పేద ప్రజల ఇళ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చి పారేసిందనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. అప్పుడు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ఇది నా పాయింట్. అట్లాగే శారదాపీఠ భూముల సంగతి దాన్ని తీసుకుందాం. శారదాపీఠం భూములకు సంబంధించిన వ్యవహారంలో జలమండలికి కేటాయిస్తూ అంతకుముందు కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు. అయితే అక్కడ శారదాపీఠం సంబంధించిన భూములు ఉన్నాయని గానీ, ఆ భూముల్లోని కొంత భాగాన్ని జలమండలికి కూడా కేటాయించారని గానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఉందా? లేదా? సమాచారం ఇవ్వలేదా? అలాగే సమాచారం ఇవ్వకపోతే అక్కడికి వాటిని కూల్చడానికి అంటే రెవెన్యూ అధికారులు, ఇతర ఆహ్, అధికార యంత్రాంగం అక్కడికి ఎందుకు పోయినట్టు? శారదాపీఠం భూముల దగ్గరికి ఎందుకు పోయినట్టు? పోయిన తర్వాత అక్కడ రచ్చ జరిగింది. అట్లాగే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన హరీష్ రావు యుద్ధ ప్రాతిపదికన అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది మొత్తంగా రాజకీయ రంగం పులుముకుంది. ఈ శారదాపీఠం భూములను మీరెట్లా ఆక్రమించుకుంటారు, లేకుంటే మీరెట్లా స్వాధీనం చేసుకుంటారు, ఏమిటి అనేది ఒక చర్చకు దారితీసింది. దాంతో రేవంత్ రెడ్డి హడావిడిగా ఆయన వెంటనే డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకొని జలమండలికి ఇచ్చిన ఈ ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ ఆయన ప్రకటన జారీ చేశాడు. జలమండలికి కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని, అట్లాగే అక్కడ ఏవైతే శారదాపీఠ భూములు, ఆ చుట్టుపక్కల జరుగుతున్న స్ట్రక్చర్స్ అంటే కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తనకు తెలియజేయనందుకు ముఖ్యమంత్రి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పత్రికా ప్రకటన వెలువడింది. ఏంటి దీని అర్థం? ఇప్పుడు నేను ఇంతకు చెప్పిన ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు? ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళి ఆ శారదాపీఠం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ స్వాములను కలవడం, మాట్లాడడం, వాళ్ళని ఏదో కన్విన్స్ చేయడం, జరిగినదో జరిగిపోయిందని చెప్పడం, ప్రభుత్వం మీకు మద్దతుగా ఉంటుందని చెప్పడం, ఇదంతా జరిగిపోయింది. రైట్, ఓకే. కానీ ఇదంతా ఎప్పుడు జరిగిపోయింది? జరగవలసిన డ్యామేజ్ జరిగిన తర్వాత జరిగింది. సేమ్ డిటో యాజ్ వెలుగుమట్ల. వెలుగుమట్లలో కూడా ఆ ప్రభుత్వాన్ని భూదాన భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు కట్టించవలసిందిగా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదంతా జరిగిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు హేమాహేమీలే. ఎవరు తీసివేయడానికి వీలే లేదు. ఎవరికి వాళ్ళే పొటెన్షియల్ క్యాండిడేట్స్, ఎవరికి వాళ్ళే అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కాగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళుగా వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే మరొక మంత్రి, సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు. ఈ 3 కూడా పొటెన్షియల్ నాయకులే. మనం ఎవరిని అందులో ఎక్కువ తక్కువ చేయడానికి వీల్లేదు. సరే, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఆయన ఇంకా అంతకంటే ఎక్కువ, వీళ్ళిద్దరికంటే ఆయన ఇంకా ఎక్కువ. కనుక అంటే ఆయన రాష్ట్ర నాయకుడు, డిప్యూటీ సీఎం కనుక రాష్ట్ర నాయకుడు ఆయన. వీళ్ళిద్దరూ ఆ జిల్లా వరకు అనుకుందాం. కానీ 3 మంత్రులున్న జిల్లాలో, నాకు తెలిసి 3 మంత్రులున్న జిల్లా ఏకైక జిల్లా అదే ఖమ్మం జిల్లానే. 3 మంత్రులు ఉన్నా కూడా వెలుగుమట్ల ఇన్సిడెంట్ ఎట్లా జరిగినట్లు? ఎవరికి తెలిసి ఎవరు వెళ్ళి అక్కడ ఆ ఇళ్లను కూల్చేసినట్టు? అవి గుడిసెలు కావచ్చు, షెడ్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అక్కడ పేద ప్రజలు నివసిస్తున్న సంగతి ప్రపంచమంతా తెలుసు. ఖమ్మంలో ఉన్న ఈ మంత్రులకు ఎందుకు తెలియదు? ఈ మంత్రులకు తెలియకుండా ఏ బృందాలు వెళ్ళి వాటిని కూల్చివేసినట్లు, ఏ బుల్డోజర్లు వెళ్ళి కూల్చివేశాయి? ఆ తర్వాత వీళ్ళకి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటి? ఈ 3 మంత్రులు కలిసి ఖమ్మంలో కూర్చొని, లేకుంటే వెలుగుమట్ల స్పాట్కి వెళ్ళి అక్కడ బాధితులతో మాట్లాడి అక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలేదు? ముగ్గురి మధ్య సమన్వయం లేదా? ముగ్గురి మధ్య ఐకమత్యం లేదా? లేకుంటే ఈ 3 మాకేం సంబంధమా బాబు, ఇదంతా రేవంత్ రెడ్డి చూసుకుంటాడని అనుకున్నారా? అంటే ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకుందాం, అది రేవంత్ రెడ్డి మీద తోసివేయడానికి ఆయన క్యాబినెట్లో ఉన్న అందరూ రెడీగా ఉన్నారు. ఏదో ఒకళ్ళిద్దరు తప్ప, నేను వాళ్ళ పేర్లు చెప్పాను, కానీ ఒకళ్ళిద్దరు మాత్రం సీఎంకు మద్దతుగా సపోర్ట్గా నిలబడగలిగిన వాళ్ళు ఉన్నారు. 2-3 మాత్రమే. మిగతా క్యాబినెట్ మంత్రులంతా కూడా ఏం జరిగితే జరగనివ్వండి, నష్టం జరిగితే రేవంత్ రెడ్డి ఖాతాలో వేసేద్దాం అనే పనిలో ఏమైనా ఉన్నారా? ఏం జరుగుతోంది ఏంటి అనేది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిల్. అంటే కెపాసిటీ ఆఫ్ సోషల్ మీడియా అమాంగ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ 0. అటువంటప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, కథనాలు, ఫోటోలు, వీడియోలు ఇవి సామాన్య జనాన్ని ప్రభావితం చేస్తాయా లేదా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పృహ ఉండాలి. అట్లాగే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు నష్టమో లాభమో ఏం జరుగుతున్నా సరే, ఏ పరిస్థితినైనా సరే పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రోయాక్టివ్గా ఉండాలి. మహేష్ కుమార్ గౌడ్కు ఆయనకు పీసీసీ ప్రకటిస్తే ఆయన ఏదో గాంధీ భవన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు అది.
ఆయన కూడా ఈ వెలుగుమట్ల కేసు కావచ్చు, లేకుంటే శారదా పీఠం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ పొలిటికల్ డైమెన్షన్స్‌లో ఉన్నాయి. దాన్ని గుర్తించాలి. ఇది కేవలం పరిపాలన పరమైన వ్యవహారాలే కాదు. దీనివల్ల జరిగే రాజకీయ లాభ నష్టాలు కూడా పీసీసీ అధ్యక్షుడు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని, ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకొని, ఈ ఇష్యూస్ రైజ్ కాకుండా, మళ్ళీ మరో చోట ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. థాంక్ యూ వెరీ మచ్.